నమస్కారం. ఈరోజు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఎలక్షన్కి సంబంధించి ప్రెస్ మీట్ చేస్తున్నాం. దీనికి మా అడ్వైజర్ గారు భాస్కర్ రావు గారు, సుదర్శన్ థియేటర్ గారు, అలాగే మా గురురాజు గారు, వైస్ చైర్మన్ గారు, అలాగే మా ప్రసాద్ గారు, కన్నగౌడ్ గారు, మల్లేష్, జేవిఆర్ గారు, అందరికీ ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఎలక్షన్ జరిగి 2 years అవుతుంది. అయితే మళ్ళీ ఎలక్షన్స్ జరపాలని నిశ్చయించుకొని దీనికి ఎలక్షన్ ఆఫీసర్గా అడ్వకేట్ కేవీఎల్ నరసింహారావు గారు, లాస్ట్ టైం కూడా వారే ఎలక్షన్ ఆఫీసర్గా ఉంది ఎలక్షన్ జరిపారు. వారి ఎలక్షన్ ఆఫీసర్గా ఈ ఎలక్షన్ జరపబోతున్నాం. లాస్ట్ 20 days బ్యాకే దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది ఎలక్షన్ ఆఫీసర్ గారు. 1st తారీఖు రోజు నామినేషన్స్, 2nd విత్డ్రాస్, 3rd డే డిక్లేర్ అవుతుంది. ఎంతమంది నామినేషన్స్ ఉన్నారని పరిగణలో చూసుకొని ఎక్కువ మంది ఉంటే 8th రోజు ఎలక్షన్స్ జరపబడతాయి. దీన్ని తెలంగాణ ఫిలిం ఛాంబర్లో ఉన్న మెంబర్స్ అందరూ తప్పకుండా వచ్చి నామినేషన్స్ వేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నామినేషన్స్ వేయండి. అన్ని పోస్టులకు వేయచ్చు. తప్పకుండా 1st రోజు వచ్చి అందరూ ఇదే అందరికీ ఆహ్వానంగా తెలుసుకొని వచ్చి నామినేషన్స్ వేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే డిక్లేర్ అయిన తర్వాత 8వ తారీఖు రోజు ఓటింగ్ ఉంటుంది. ఒకవేళ అందరూ పోటీలో ఉన్నప్పుడు ఓటింగ్ తప్పకుండా జరుగుతుంది. కాబట్టి దానికి కూడా అందరూ వచ్చి ఓటేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ ఫిలిం ఛాంబర్ అంటే ప్రారంభించి దాదాపు ఇప్పటికి 14 years అవుతుంది, 14 సంవత్సరాలు అయింది. దీంట్లో దాదాపుగా 1000 మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, 16,000 మంది వరకు ఆల్ 24 క్రాఫ్ట్స్ మెంబర్స్ ఉన్నారు. చాలా భారీ ఎత్తున జరుగుతూ ఉంది. మేము శ్రీ వెంకయ్య నాయుడు గారు సినిమాటోగ్రఫీ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మాకు హెల్త్ కార్డు పర్మిషన్, 5 లక్షల హెల్త్ కార్డు పర్మిషన్ రావడం జరిగింది. దాదాపుగా మేము 10,000 మంది పైచీలకు మనం 5 లక్షల హెల్త్ కార్డు ఇవ్వడం జరిగింది. అందరు కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. వారికి ప్రతి నెల షుగర్ ట్యాబ్లెట్లు కానీ, బీపీ ట్యాబ్లెట్లు కానీ ఉన్నవారు అందరు కూడా తీసుకుంటున్నారు. వాళ్ళంతా అందరూ ఎంతోమంది నిజంగా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే చాలామంది పిల్లలకు కూడా స్కాలర్షిప్ వస్తుంది. ఇప్పుడు డిగ్రీ చదువుకునే పిల్లలకు 15,000 రూపాయల స్కాలర్షిప్ ఉంటుంది. ఆ స్కాలర్షిప్ కూడా వస్తుంది. ఇలాగా అంటే సంక్షేమం కోసం ఈ ఛాంబర్ ఎవరి ప్రయోజనాలు లేకుండా అందరి ప్రయోజనాల కోసమే చేస్తున్నాం మేము. కాబట్టి దీన్ని తప్పకుండా ఈ ఛాంబర్ని ఇంకా అంటే మా పెద్ద భాస్కర్ రావు అన్న గారి ఆశీస్సులతో ఇంకా ముందుకెళ్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మాకు ఉన్న మా జేవిఆర్ కానీ, మా గురురాజు అన్న కానీ, మా కమిటీలో ఉన్న మా సెక్రటరీస్ కానీ, జాయింట్ సెక్రటరీస్ కానీ, కమిటీలో ఉన్న అందరి మెంబర్ చాలా పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నిన్ననే ఒక కమిటీ రిలీజ్ చేశారు ప్రభుత్వం, గద్దార్ కమిటీ అని రిలీజ్ చేశారు. దాంట్లో గద్దార్ గారు కోరుకున్నది తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ కోసం పాటుపడే ఆయన జీవితం అంతా తెలంగాణ అని అంటూనే సాగింది. కానీ ఈరోజు అందులో కమిటీలో ఉన్న మెంబర్స్ ఎవరున్నారో ఒకసారి ఎఫ్డీసీలో ఉన్న ప్రభుత్వ అధికారులు చూడాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ప్రభుత్వంలో ఎఫ్డీసీలో మెయిన్ ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎఫ్డీసీ డీల్ చేస్తుంటుంది. ఇక్కడ ఎవరు ఉన్నారు, ఎవరు ఎఫ్డీసీలో ఉన్న వాళ్ళు ఎక్కడో కర్ణాటకలో ఉండి ఇక్కడ వచ్చి జాబ్ చేస్తుంటే దాదాపు 15 సంవత్సరాలు అయి ఉంటుంది వాళ్ళు ఇక్కడ పోస్టింగ్ అయ్యి. వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ లేవు, ఇక్కడ ఉన్న వాళ్ళు తెలియదు. అలాగా మిస్కమ్యూనికేషన్లో వచ్చిందని నేను అనుకుంటున్నాను. కాబట్టి దాన్ని సవరించాల్సిందిగా నేను హెచ్చరిస్తాను. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ తెలంగాణకు
బైఫర్కేషన్ తర్వాత చాలా యాక్టివిటీస్లో పాల్గొన్నాం మేము. కరోనా అప్పుడు కూడా దాదాపు 30,000 మందికి, నేను మా గుర్రాదన్ మా కమిటీ మెంబర్స్ అందరం కలిసి 30,000 మందికి మేము నిత్య అవసరాల కోసం బియ్యం, పప్పులు, ఉప్పులు అన్నీ ఇచ్చినాం. 10 టైమ్స్ ఇచ్చినాం. ఎక్కడో గల్లీలలో పోయి కూడా ఇచ్చినాం. వెజ్జల్ పోలీసు వాళ్ళందరికీ మాస్కులు, తర్వాత శానిటైజర్లు ఇచ్చినాం. ఇలాగా పని లేని ఆర్టిస్టులందరికీ మా దగ్గర లేకపోతే వాళ్ళకు గూగుల్ పేలు, ఫోన్ పేల ద్వారా కూడా పంపించినాం. మా దాంట్లో ఉన్న చాలా మందికి, దాదాపు ఒక 1000 మందికి హౌసెస్ కూడా ఇప్పించినాం మియాపూర్లో. అలాగా మేము ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాము. మరి ఎందుకు ఎఫ్టీసీ వాళ్ళకి కనబడతలేదు మాకు అర్థం కావట్లేదు. ఎఫ్టీసీలో ఉండే ఆ డైరెక్టర్ కానీ, వాళ్ళు ఉండే విజయ్ అనే ఒక ఆఫీసర్ కానీ, మేము మా ఛాంబర్ ఎందుకు కనబడతలేదు అర్థం కావట్లేదు. కాబట్టి ఇకనైనా దీన్ని గుర్తెరిగి దాన్ని ఏదైనా మాడిఫై చేయడానికి చేయాల్సిందిగా మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తాం. దీని గురించి మా గుర్రాదన్న, జేవిఆర్ అన్న కూడా మాట్లాడతారు. ఎందుకంటే మనుషులు మంచి చేస్తున్నప్పుడు దాన్ని గుర్తించాలి. మేము అయితే ఛాంబర్గా కూడా చాలా బాగా చేస్తూ ఉన్నాం, దాన్ని గుర్తించాలి. తెలంగాణలో పుట్టిన తెలంగాణ ఫిలిం ఛాంబర్నే మీరు గుర్తించకుండా, ఇందులో ఉండే ఏది కూడా చేయకుండా చేయడం అనేది 100% కరెక్ట్ కాదు. తప్పకుండా ముఖ్యమంత్రి గారు మంచి పనులు చేస్తూ ఉన్నారు. దాన్ని మీలాంటి అంటే ఎఫ్డీసీలో ఉండే కొందరు వ్యక్తులు తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని తప్పకుండా సవరించాలి. దాంట్లో ఉన్న ఆఫీసర్ కూడా మంచి ఆఫీసర్ కూడా, ఆయన కొత్తగా వచ్చింది, దాదాపు 6 months అయితే ఉంటుంది. కానీ ఆయన వారికి తెలియదు. ఇక్కడ లోకల్గా కింద ఉండే డైరెక్టర్లు, వాళ్ళు ఉండే అకౌంటెంట్లు, సూపరింటెండెంట్లు వీళ్ళ చేతుల్లో నడుస్తూ ఉంది ఎఫ్డీసీ. కాబట్టి దీన్ని తప్పకుండా ప్రభుత్వం కూడా గుర్తించి వాళ్ళందరినీ షఫల్ చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి ఒకే ఆఫీస్లో పనిచేస్తే వాళ్ళకి అసలు వాళ్ళు లోకల్ వాళ్ళు కాదు. కాబట్టి తెలంగాణ ఎఫ్డీసీలో తెలంగాణ మనుషులను పెట్టి పనిచేస్తే బాగుంటుందని నా రిక్వెస్ట్. తప్పకుండా ఫైనల్గా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్కి మాత్రం అందరూ అటెండ్ అయ్యి 1st తారీఖు నామినేషన్ తప్పకుండా అందరూ రావాల్సిందిగా మరీ కోరుతూ, ఈ ప్రెస్ మీట్కి ముఖ్యంగా మా సుదర్శన్ ఓనర్ భాస్కర్ రావు గారు వచ్చినందుకు మరీ థ్యాంక్స్ అన్న. మీ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలి. అలాగే మా గురురాజ్ గారికి, మా జేవిఆర్ గారికి, మా ప్రసాద్ గారికి, కన్నబాబు గారికి థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీఫ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. హాయ్ ఎవ్రీబడి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.